ఎంత పెద్ద హమేషా కదా అప్పుడప్పుడు సారీ ఫ్రెండ్స్ చాలా ఘోరం. సో మనం ఆర్డర్ చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసానో ఒకసారి చూపిస్తాను నేను. వీళ్ళు మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు. ఇగో ఇట్లా తీసుకొచ్చిండ్రో లేదో సగం తినేసిండ్రు అప్పుడే బ్రేక్ఫాస్ట్ అంతా. కనీసం నేను వీడియో కూడా తీయలేదు. ఇగో బ్రెడ్, ఇదేం బ్రెడ్? జామ్ బ్రెడ్ అనమాట. అండ్ ఆలూ ప్యాజ్ పరాటా, ఆలూ పరాటా, బ్రెడ్ ఆమ్లెట్, జస్ట్ ఆమ్లెట్. సో నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను. అలా హెల్దీ ఫుడ్. బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చాము. బాగుంది, చాలా చాలా బాగుంది. చౌక బా సో ఎట్టకేలకి 1 గంటకి అయితే స్టార్ట్ అయినాం. ఫస్ట్ నిషాద్ గార్డెన్ ఉంది ఇక్కడ. సో అది చూడటానికి వెళ్తున్నాం అనమాట. సో మనతో పాటు మన క్యాబ్ నడపనీకి వచ్చిండ్రు ఇమ్రాన్ భాయ్. వాళ్ళు ఇప్పుడు మనం వెళ్తున్నాము ముఘల్ గార్డెన్ నిషాద్. సో మా క్యాబ్ డ్రైవర్ ఫస్ట్ ఇది సజెస్ట్ చేశాడు విజిట్ చేయమని. మా అకామిడేషన్ కూడా ఇది దగ్గర ఉండటంతో ఫస్ట్ దీనికి వెళ్తున్నాం. సో ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వెళ్ళగానే టికెట్ కౌంటర్ ఆడ కాదురా బాబు అని పంపించేసిండ్రు మనం. ఇది టికెట్ కౌంటర్. సో టికెట్ అయితే తీసుకున్నాం. ఇద్దరు అడల్ట్స్కి 48 రూపీస్. సో నలుగురం ఉన్నాం. సో 48 96 రూపీస్ అయితే పడ్డది. సో ఇది ఇక్కడ నిషాద్ గార్డెన్. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే బాగుంటుంది. బట్ ఈ టైంలో చాలా ఎండ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి దాల్ లేక్ కూడా వ్యూ బాగుంది. బేసికల్లీ మొఘల్ గార్డెన్ కాబట్టి ఒక టిపికల్ మొఘల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది. మనం ఎలాగైతే ఏవైనా రెడ్ ఫోర్ట్లో కానీ గోల్కొండలో కానీ మెట్లు ఎలా కడతారో ఎక్కనీకి దిగనీకి, సో ఆ టిపికల్ మొఘల్ ఆర్కిటెక్చర్ ఉంది. ఇప్పుడు ఈ నిషాద్ గార్డెన్ పైకి అయితే వచ్చినాం. వావ్, అదిరిపోయింది అసలు. ఆ వెనక కొండలు చాలా మ్యాగ్నానిమస్గా కనిపిస్తున్నాయి. తెలుగు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. గార్డెన్ హిస్టరీ ఒక్కసారి అయితే మాట్లాడుకుందాం. దీన్ని ఆసిఫ్ ఖాన్ అనే అతనైతే కట్టించిండు. మరి ఈ ఆసిఫ్ ఖాన్ ఎవరు అంటే అందమైన మహారాణి నూర్జహాన్ వాళ్ళ అన్న అనమాట. సో నూర్జహాన్ ఎవరు అంటే జహాంగీర్ వైఫ్. మనందరికీ తెలుసు మొఘల్ ఎంపరర్లో జహాంగీర్ చాలా ఫేమస్ అని. మరి జహాంగీర్ వైఫే ఈ నూర్జహాన్. ట్రీ మీద నుంచి ఫ్లవర్స్, వైట్ కలర్ లీవ్స్ ఆఫ్ ఫ్లవర్స్ మరి పడుతున్నాయి. ఎంత బాగున్నాయో చూడండి అసలు. వావ్, ఫ్యాంటాస్టిక్. చాలా చాలా బాగున్నాయి. నాకెందుకో చిన్నప్పటి నుంచి గార్డెన్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఆబ్వియస్లీ నా వింటర్ టైంలో వస్తే ఇక్కడ స్నోఫాల్ అవుతుంది కాబట్టి ఈ గార్డెన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. సమ్మర్లో మీకు రెగ్యులర్ ఒక బొటానికల్ గార్డెన్కి వచ్చిన ఫీలే వస్తుంది తప్ప ఐ ఫీల్ లైక్ సమ్మర్ ఆర్ స్ప్రింగ్ అంత రైట్ టైం కాదు. ఇన్ కేస్ మీరు సమ్మర్లో వచ్చినా కూడా మోస్ట్లీ ఈవినింగ్ లేకపోతే సన్ రైజ్ అప్పుడు చూస్తే చాలా ప్లెజెంట్గా ఉండొచ్చు ఈ గార్డెన్. ఇక్కడైతే ఏవో చెట్లు చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకసారి చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో అసలు. ఈ చెట్ల ట్రంక్ చాలా చాలా వెడల్పుగా ఉంది. చాలా బాగున్నాయి చెట్లు అయితే.
ఇందాక వైడ్ యాంగిల్లో మీకు అర్థమైందో లేదో అని ఇదిగో లో యాంగిల్ అయితే పెట్టిన చూడండి అసలు ఎంత హైట్ ఉన్నాయి ఈ చెట్లు అండ్ వీటి మధ్య కొమ్మల మధ్య సూర్యుడు కూడా ఎంత మంచిగా కనిపిస్తున్నాడు. అసలు చాలా లావు ఉన్నాయి, హైట్ ఉన్నాయి. ఇవేనేమో బహుశా దేవదారు వృక్షాలంటే ఇవేనేమో. చిన్నప్పుడు కాశ్మీర్ దర్శనం పాఠంలో మనం చదువుకున్నాం కదా. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు కనుక సమ్మర్లో వస్తే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ విజిట్ చేయండి ఈ గార్డెన్ని. అదే వింటర్లో అయితే ఎప్పుడు వచ్చినా బాగానే ఉంటుంది ఈ గార్డెన్. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్తున్నాం తులీప్ గార్డెన్కి. ఇప్పుడు మనం చూడబోతున్నాం తులీప్ గార్డెన్ అనమాట. కాశ్మీర్లో తులీప్ గార్డెన్ని విజిట్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్ సీజన్. మార్చ్ 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది తులీప్ గార్డెన్. ఆల్మోస్ట్ ఏప్రిల్ ఫుల్ వరకు ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఫ్లవరింగ్ అయితే నడుస్తుంది అనమాట. మిగతా సీజన్స్లో లైక్ వింటర్లో క్లోజ్ చేసి ఉంటుంది తులీప్ గార్డెన్. ఈ స్ప్రింగే కరెక్ట్ టైం అనమాట. సో మొత్తానికి తులీప్ గార్డెన్స్ గేట్ నెంబర్ 1కి అయితే వచ్చాము. కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. 75 ఫర్ అడల్ట్, 30 ఫర్ చైల్డ్ అని ఉంది. అదే ఫారినర్స్కి అయితే మాత్రము 200 ఉంది అనమాట. సో అటు పక్క కౌంటర్ క్లోజ్ చేశారంట, ఇటు పక్క రమ్మంటే ఇటు వస్తున్నాము. ఈ తులీప్ గార్డెన్ పేరు అయితే ఇందిరాగాంధీ మెమోరియల్ తులీప్ గార్డెన్. ఇది ఏషియాలోనే లార్జెస్ట్ తులీప్ గార్డెన్ అనమాట. 74 ఎకరాలు ఉంటుంది మొత్తం కలిపి. ఇక్కడ ఈ తులీప్ గార్డెన్ చూస్తుంటే నాకైతే ఒకటి సాంగ్ గుర్తొస్తుంది. అది విక్టరీ వెంకటేష్ అండ్ టబు నటించిన కూలీ నెంబర్ 1లో కొత్తగా ఉన్నదనే సాంగ్ అయితే నాకు గుర్తొస్తూ ఉంది. ఇక్కడ చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. మరి ఈ తులీప్స్ అయితే యాక్చువల్గా పుట్టింది సెంట్రల్ ఏషియాలో అంట. సెంట్రల్ ఏషియాలో పుట్టిన తర్వాత వీటిని పర్షియన్స్ యూరోపియన్ కంట్రీస్కి తీసుకొని పోయినరు. ఇక మన ఇండియాకి మాత్రం వీటిని తీసుకొచ్చింది అయితే మొఘల్ ఎంపరర్స్ అనమాట. వాళ్ళు పట్టుకొని వచ్చి ఇక్కడ ఫస్ట్ టైం కాశ్మీర్లో పెట్టిండ్రు అనమాట. సో అప్పటి నుంచి ఇవైతే ఇక్కడ పెరుగుతూ ఉన్నాయి. తులీప్ గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ అగైన్ నేను విజిట్ చేసింది అయితే రాంగ్ టైం. ఆఫ్టర్నూన్ వచ్చి ఉండకూడదు, ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చి ఉండాలి, కానీ టైం లేదు. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. బట్ మీరు ఈవినింగ్ టైమ్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఈ లొకేషన్లో పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. తులీప్ గార్డెన్ అయితే మ్యాండేటరీగా విజిట్ చేయాలి మీరు. డే 1 కాశ్మీర్ ట్రిప్ శ్రీనగర్లో ఈరోజు లాస్ట్గా దాల్ లేక్ చూద్దామని వచ్చాను. ఈ దాల్ లేక్లో నంబర్ ఆఫ్ షికారాస్ అయితే మనకు ఉంటాయి. సో వీళ్ళంతా చాలా ఎక్కువ ప్రైస్ అయితే చెప్తారు. కాకపోతే అంత ప్రైస్కి మనం తీసుకోకుండా మంచిగా బేరం ఆడాలని మాకైతే ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిండు. సో మ్యాక్సిమం 800 to 1200 వరకు అయితే బేరం ఆడాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఇక మొత్తానికైతే ఒక పావు గంట బేరం ఆడినాం. అటు ఇటు చేసి 2500 చెప్పిండు. ఇది 3500 మళ్ళీ 2500 అటు ఇటు మాట్లాడి 2000 చేసినాము. ఇది కూడా ఎక్కువే చెప్పాలంటే. నాకు తెలిసిన దాని ప్రకారం 1200 కూడా వస్తారంట. ఇక ఎంత సేమ్ అని మనం బార్గెనింగ్ చేస్తాం, ఇవన్నీ కుదరవని ఇక ఫైనల్గా అయితే 2000కి ఇగో గంటన్నర దిప్పుతా 6 పాయింట్ అని చెప్పిండు. ఇక సర్లే అని ఎక్కినాం అనమాట. ఇక ఒక్కసారి అయితే చూడండి, మస్తు ఉంది వ్యూ ఇక్కడ నుంచి. దాల్ లేక్లో అన్నిటికంటే ది బెస్ట్ ఏంటంటే సన్సెట్ అయితే దాల్ లేక్లో చాలా బాగుంటుందంట. అందుకనే మేము కావాలని దాల్ లేక్ ఈవినింగ్ పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే సన్సెట్ టైం అవుతుంది. చూడండి నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో దాల్ లేక్లో సన్సెట్ అయితే. చాలా ఆసమ్ ఉంది. అంతేకాదు ఈవినింగ్ టైంలో రావటం వల్ల ఒక యూజ్ ఏంటంటే మీరు నైట్ టైంలో కూడా దాల్ లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎస్పెషల్లీ లైట్స్లో. ఒక్కసారి ఆ బ్యాక్గ్రౌండ్లో చూడండి అసలు కొండలు ఎట్లున్నాయో. కొన్ని రోజుల క్రితం ఆ కొండలు మొత్తం మంచు నిండి ఉండేది. ప్రస్తుతానికి కొంచెం మంచు అయితే తగ్గింది. బట్ ఆ వెనక కొండలు అయితే మీరు చూడొచ్చు మొత్తం మంచుతో నిండి ఉంది. क्या है वो? फ्रूट बास्केट कितना? इपड़े मंथ 500 1500 से वन पीस देखो. సో ఇట్లా మనం షికారాలో వెళ్తుంటే బిజినెస్ చేసే బోట్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ కానీ లేకపోతే చాయ్ అమ్ముడు ఇట్లా చాలా ఉంటాయి. అసలు ఫీలింగ్ అయితే ఆసమ్ ఉంది నిజంగా. షికారా రైడ్ ఇంత మంచిగా ఉంటుంది అనుకోలేదు. అసలు కూల్ బ్రీజ్ తగులుతుంది, మంచిగా ఉంది. పొద్దునంతా ఎండలో మాడిపోయినాం కదా, ఇప్పుడు ఈవినింగ్ షికారా ఎక్కేటరికి చాలా మంచిగా ఉంది.
నువ్వు ఇంతకుముందు ఎక్కినావు ఇట్లా షికారా బోటు? అలపి అలపి అలపి. అలపి షికారా. అలపిలో బాగుంటుంది. కానీ అలపి బోట్ హౌస్ వేరు, చాలా బాగుంటాయి అది. అది అంటే దాని వైబ్ వేరు, దీని వైబ్ వేరు. అక్కడ ఏంటంటే అది క్లాస్ ఉంటుంది, నీట్నెస్ ఉంటుంది, ప్లస్ బోట్ హౌస్లు కూడా కదులుతాయి. ఇక్కడ కదులుతలేవు కదా బోట్ హౌస్, స్టడీగా ఉంటాయి. స్టడీగా బోట్ హౌస్ మనకు అక్కడ అట్లీస్ట్ ఒక 2 hours తిప్పేసి నైట్ మొత్తం వేరే దగ్గర ఎక్కడో పెట్టి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి అదే పాయింట్ వదిలేస్తాడు. అవును, అది బాగుంటుండే ఫీల్డ్. అక్కడ దూరంగా తెల్లగా కనిపిస్తుంది కదా, అదంటే ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అంట. సో అక్కడ పోస్ట్ మ్యాన్ ఆ బోట్ వేసుకొని ఆ డెలివరీ చేయడానికి పోతాడంట. అంటే ఆ పెద్ద బోట్ కాదు, అందులోకి వెళ్ళి ఒక చిన్న బోట్ వేసుకొని చేస్తాడు అనమాట. హైదరాబాద్ తెలంగాణ. సో షికారా రైడ్ అయితే చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. బట్ అగైన్ చెప్తున్నాను, మీరైతే మంచిగా మీ బార్గెనింగ్ స్కిల్స్ యూజ్ చేసి వీలైనంత త్వరగా అయితే దీని కాస్ట్ రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి, లేకపోతే ఈజీగా దోపిడీ అనేది అయితే జరుగుతుంది. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్లనే వీళ్ళు మిమ్మల్ని వదలరు అనమాట. మీరు వద్దని పోయినా ఎంబడి పడుతుంటారు, కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ లాగా ఉంటుంది. సో అట్లనే మధ్యలో వాళ్ళకి తెలిసిన షాపుల దగ్గరికి కాఫీ వాళ్ళు ఇది అమ్మటానికి అది అమ్మటానికి వస్తుంటారు. అదంతా మీరు చూసుకొని కొంచెం ఏది పడుతుంది ఫస్ట్ రేట్ అడిగి తర్వాత బేరం ఆడుకొనే కొనండి. అంతేగాని గుడ్డిగా అన్నీ కొనేసినాక ఇంత రేటా అని తెల్లమొహం మాత్రం వేయకండి దయచేసి. ఇప్పుడు మనం వచ్చాం నెహ్రూ అకాడమీకి. సో ఈ ఐలాండ్ లాగా చిన్నగా మధ్యలో గ్రీన్ కలర్లో ఉంది నెహ్రూ అకాడమీ. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ లాంటివన్నీ ట్రైనింగ్ ఇస్తారంట. షికారా బోట్లో ఆ ఎడ్జ్కి వెళ్ళి ఫోటో తీయటం అనేది ఒక పెద్ద టాస్క్. సో వీళ్ళు ఇందాక నుంచి తెగ ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. ఈ దాల్ లేక్ ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. దాదాపు 5 నుంచి 20 అడుగుల లోతు ఉంటుంది అనమాట. అంతేకాదు ఇది దాదాపు 20 square kilometers వరకు కవర్ అయి ఉంది. అక్కడ కనబడేదే బోట్ హౌస్ అనమాట. అందులో మనం రూమ్స్ అయితే బుక్ చేసుకొని ఉండొచ్చు, కానీ అది బోట్స్ లాగా ఈ దాల్ లేక్లో అయితే తిరగదు. ఇప్పుడు మనం వచ్చాము ఫ్లోటింగ్ మార్కెట్కి, కశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్కి. సో ఇదంతా ఫ్లోటింగ్ మార్కెట్. ఇక డిఫరెంట్ బట్టలు కానీ లేకపోతే గిన్నెలు కానీ చాలా ఇంకా ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అయితే 16th centuryలో మొఘల్స్ టైంలో అభివృద్ధి చెందిందని అంటారు. కాకపోతే ఎలాంటి ఖచ్చితమైన రీసెర్చ్ ఎవిడెన్సెస్ అయితే లేవు. 1960లో ఒక జపనీస్ ఫోటోగ్రాఫర్ ఇక్కడ ఫొటోస్ తీసి ఒక నేచర్ మ్యాగజైన్లో అయితే పెట్టాడు. అప్పటి నుంచి ఇది వరల్డ్ వైడ్ మొత్తం ఫేమస్ అయిపోయింది. చూడండి వరుసగా ఎలా బట్టల షాపులు అయితే ఉన్నాయో. సో మీరు ఏ షాప్ దగ్గర కొనాలన్నా కూడా మీ బోట్ డ్రైవర్కి చెప్తే అతను తీసుకెళ్ళి ఆ షాప్ దగ్గర ఆపుతాడు. సో మీరు బేరమాడి కొనుక్కోవచ్చు. ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయండి. ఈ షికారా రైడ్ తీసుకొని దాదాపు 2 hours 2.5 hours వస్తుంది. అసలు అమేజింగ్ అంటే అమేజింగ్. మీరు ఎవరైనా వస్తే మాత్రం ఈవినింగ్ టైంలోనే షికారా తీసుకోండి, అది కూడా 6 points రైడే తీసుకోండి. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఇప్పుడు మనం ఉన్నాము శ్రీనగర్లోని లాల్ చౌక్ అనేది చాలా ఫేమస్ ప్లేస్, మంచి మార్కెట్ అడ్డా కూడా. సో శ్రీనగర్కి లాల్ చౌక్ అనేది ఒక అడ్డా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రకరకాల షాపింగ్ ప్లేసెస్, ఫుడ్ ఇదంతా ఉండింది, మంచి సెంటర్. ఈ లాల్ చౌక్ చరిత్ర చెప్పాలంటే అంత ఇంత కాదు. దీనికి కమ్యూనిస్టులు అయితే ఈ పేరు ఇచ్చిండ్రట లాల్ చౌక్ అని. అంతేకాదు 1948లో మన నెహ్రూ గారు ఇక్కడ నిలబడి ప్రజలందరినీ మీరు ఏ పొలిటికల్ సైడ్ చూస్ చేసుకుంటారో డిసైడ్ అవ్వండి అని కోరారట. అంతేకాదు 1993లో ఇక్కడ ఆర్సన్ అటాక్ అని ఒక అటాక్ అయితే జరిగింది. ఎవరైతే కశ్మీర్ని ఇండియాలో ఉండకూడదు, కశ్మీర్ని ఒక సపరేట్ స్టేట్ చేయాలనే మిలిటెంట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే చేసిండ్రంట ఇక్కడ. మొత్తానికి లాల్ చౌక్ అయితే చాలా క్రౌడెడ్గా ఉంది. ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. చాలా ఐటమ్స్ ఉన్నాయి, షూస్ కానీ స్కార్ఫ్స్ కానీ లేకపోతే మంకీ క్యాప్స్, గ్లౌస్, ఇట్లా చాలా ఉన్నాయి. సో మొత్తానికి లాల్ చౌక్ అంతా తిరిగేశాను. ఏం రద్దీ ఏంటి అసలు, రేపు ఈద్ కదా, ఇంకా ఫుల్ రష్ ఉండింది. మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మొత్తం మనకు కావాల్సిన కోట్లు, గ్లౌజులు ఇట్లాంటివన్నీ ఉన్నాయి.
నేను కూడా కొన్ని అయితే కొనుక్కున్నా. లేదన్నావు కదరా, చూడు ఎంత డెప్త్ ఉందో. మీరు కింద దిగిపోతూ ఉంటుంది అనమాట, చూడండి. అసలు సమ్మర్లో కూడా స్నోఫాల్ పడుతుంది అమ్మా.